నిర్మల్ జిల్లాలో ఉన్న 3 మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామని డీసీసీ అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్, నిర్మల్, బైంసా పట్టణ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నందుకు ఆయన ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఖానాపూర్లో 9 స్థానాలు, నిర్మల్లో 30 స్థానాలు, బైంసాలో 5 స్థానాలను గెలుచుకుంటామన్నారు. ఎలాగైనా బైంసా మున్సిపల్పై పార్టీ జెండా ఎగరవేస్తామన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షునిగా, ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరి నిర్మల్ జిల్లాలో ఓటరు మహాశైలికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిర్మల్ జిల్లాలో పూర్తి స్థాయిలో ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ వైపు నిలబడి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలనేది మాకున్న సర్వేలలో రావడం అనేది జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి ఓటర్ మహాశైలకి, అదేవిధంగా ఈ యొక్క ఎన్నికలలో కష్టపడిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి ఖానాపూర్ గడ్డ మీద మున్సిపల్ జెండాని ఎగిరించబోతున్నాం. ఖానాపూర్లో 8 నుంచి 9 స్థానాలు కైవసం చేయబోతున్నాం. నిర్మల్లో 29 నుంచి 31 వరకు నిర్మల్లో గెలవబోతున్నాం. బైంసాలో 4 నుంచి 5 స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులు, దాంతోపాటు కొన్ని ఏరియాల ఇండిపెండెంట్ క్యాండిడేట్ అభ్యర్థులు గెలుస్తురనే సర్వేలు ఉన్నాయి. ఒకవేళ 4 గెలిచినా 5 కాంగ్రెస్ క్యాండిడేట్లు గెలిచినా అక్కడ హంగ్ ఏర్పడే ఆస్కారం ఉంటుంది. ఆ హంగ్లో మా అభ్యర్థి చైర్మన్ అవుతారు. అందులో ఎవరైతే సపోర్ట్ చేసే వాళ్ళకి చైర్మన్గా ఇచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి బైంసాలో కూడా 100% చెప్తున్నా, రేపు రిజల్ట్ వచ్చిన వెంటనే అక్కడ పరిస్థితులన్నీ కూడా తారుమారైతాయి. ఇప్పటికే తారుమారైనా 100% అక్కడ ఇంటర్నల్గా ఎంఐ తోటి ఇబ్బంది పడి, ఆ బీజేపీ పార్టీ తోటి ఇబ్బంది పడి, వీళ్ళిద్దరి మధ్యలో మనం అంతా నగిలిపోతున్నాం అనే ఆలోచనతో అక్కడ జనాలందరూ కూడా రావడం అనేది జరిగింది. నిన్న కూడా చాలా మంది తోటి మాట్లాడకపోయినా ఈ రోజు రాలే కానీ కాంగ్రెస్ ఇక్కడ గెలవబోతుంది, ఈసారి కొన్ని స్థానాలు కైవసం చేసుకుని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి 20 సంవత్సరాల నుంచి ఎంఐ పాగు వేసిన దాంట్లో కూడా మేము పకడ్బందీగా ప్రణాళికతో ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి అక్కడ కూడా మనం కాంగ్రెస్ జెండాను ఎగిరించబోతున్నాం.